ఈ కుంభరాశి వారికి మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర సందర్భంగా మీకు ఉగాది శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో ఈ కుంభరాశి వారంతా కూడా మాకు పని లేదండి, మేము పని చేసుకోవట్లేదండి అని చాలా బాధపడుతున్నారు. వృశ్చిక రాశి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల మాకు చాలా బాధగా ఉందండి, మా బంధువులంతా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా శత్రుత్వం పెరిగిపోయిందని అంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళంతా కూడా మిమ్మల్ని కేవలం పెళ్ళిళ్ళు చూడడానికి రండ్రా బాబు అంటే మీరు వెళ్ళి చక్కగా ఆ పెళ్ళిళ్ళు వాడికి అందరికీ కూడా వివాహాల ముహూర్తాలు చేసేసి వీళ్ళకి తల్లిదండ్రులు లేదని జాలితో మీరే కాళ్ళు కడుగుతారు. మరి ఆ పిల్లలకి బాబాయిలు ఉంటారు, వాళ్ళు స్థిరంగా వ్యక్తిగతంగా మంచి స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళ వదిన వాళ్ళని పిలవకుండా, భర్త చచ్చిపోయినటువంటి వదిన మేము వాళ్ళని పిలవకుండా మీరు దూర బంధువులైన మిమ్మల్ని పిలిచి కాళ్ళు కడిగిస్తే కోపం రాదా? వస్తుంది కదా. అలాగే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది. చక్కగా మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు. అండ్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళకి మనకి గురుబలం ఈ యొక్క మే 30 తర్వాత 2025 సంవత్సరంలో పెరగబోతోంది. కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. ప్రమోషన్స్ వస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మిమ్మల్ని యాజమాన్యాలు గుర్తించి ఉద్యోగాలు పెంచి మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తారు. కష్టజీవులు మీరు, జీతాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ధీటుగా కష్టపడతారు. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇంక్రిమెంట్స్, బోనసుల కోసం ఎదురు చూస్తుంటారు. మీ కోరికలన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఒక స్త్రీ వలన మీరు చాలా దారుణంగా అవమానింపబడతారు, మీ బంధువుల వలన ఇబ్బంది పడతారు. కాబట్టి అర్ధాష్టమ ఈ యొక్క గురుగ్రహ ప్రభావం పంచమ గురువుగా మనకి మే 30, 2025 సంవత్సరం నుంచి మీకు మార్పు వస్తుంది. కాబట్టి అద్భుతాలు సృష్టిస్తారు. పెళ్ళి లేనటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా కుజుడు మిథునంలో, అలాగే కుజుడు కర్కాటకంలో మీకు జూన్ నెల వరకు ఉంది. కాబట్టి అంతవరకు కూడా మీరు ఈ యొక్క స్థలాలన్నీ కూడా మీకు కదలవు. మీ ఇళ్లలో అంతా కూడా మనశ్శాంతి అనేది ఉండదు. పిల్లలు మిమ్మల్ని ఎదిరిస్తారు, మీ సోదరులు మీకు వ్యతిరేకమైపోతారు, బంధువులంతా కూడా మీకు వ్యతిరేకమైపోతారు. వీటిలన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది. అంతేకాకుండా కేతువు ప్రస్తుతం మే 30, 2025 సంవత్సరం వరకు కూడా అష్టమంలో ఉండడం వల్ల సూసైడ్ చేసుకోవాలనేటటువంటి బాధ మీకు కలుగుతుంది. కాబట్టి పరిహారాలు ఏమిటంటే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే అలాగే ఒక రావి చెట్టును చూసుకోండి, ఈమె రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయాలా. కంపల్సరీ ఒక బకెట్ నీళ్ళైనా సరే పొయ్యాలా. నీళ్లు పోయకుండా అలాగే మీరు కనుక ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పనికి రావు. అలాగే ఎదురింటాళ్ళలోని పక్కింటోళ్ళు దొంగ పువ్వులు కోసేసుకున్నారు, కానీ ఆ చెట్లకి నీళ్లు పోయండి. మీరు ఈ విధంగా వాళ్ళ ఓనర్ చూడకుండా మీరు పోయండి, ఏం పర్లేదు. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. శుభమస్తు.